డేటా వివాదంపై తెలంగాణ పోలీసులు ఇచ్చిన నోటీసులకు వివరణ ఇవ్వాలని ఐటీ గ్రేడ్స్ డైరెక్టర్ అశోక్ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. తనపై తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని అశోక్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై ధర్మాసనం విచారణ చేపట్టింది. అశోక్ ఇచ్చిన నోటీసులకు ఇప్పుడే వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది కోరగా ఇప్పుడు సాధ్యం కాదని అశోక్ తరపున వాదించిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ రోత్రా కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ పోర్టర్లకు సంబంధించిన డేటా చోరీ జరిగి ఉంటే నేరం ఆంధ్రప్రదేశ్లో జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్కే కేసుని బదిలీ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ పోలీసులకు ఒకవేళ క్రైమ్ రిజిస్టర్ చేసి ఉండొచ్చు, కానీ దర్యాప్తు చేసే అధికారం కానీ ఇంకా ముందుకెళ్లే అధికారం కానీ లేవనేదే మా వాదన. ఫస్ట్ ఇవన్నీ క్లయింట్ని అడిగి చెప్తామండి. నేను ఎట్లా చెప్తాను చెప్పండి. నన్ను అడిగితే నేను చెప్తాను. కోర్టులో ఏం జరిగిందో నేను చెప్తాను తప్పితే 20వ తారీఖు హాజరవుతారా లేదా అవన్నీ ఆయన కదా చెప్పాల్సిందే. పీపీ గారు ఓవరాల్గా 20వ తేదీ వరకు అశోక్ని అరెస్ట్ చేయమని చెప్పి మౌఖికంగా కోర్టు ముందు హామీ ఇవ్వడం జరిగింది.